early days, I mean, even if you made a small mistake, like pretending that you're giving all your money to God and giving only half. ప్రారంభ దినాల్లో కనీసం నువ్వు కొంచెం వేషధారణ చూపించినా, నువ్వు సగమే నీ డబ్బులు ఇచ్చి మొత్తం ఇచ్చాను అన్నట్లుగా చూపించినా, like Ananias and Sapphira, అననీయ సప్పీరా విషయాల్లో జరిగినట్లు, they died. వాళ్ళు మరణించారు. Today how many hypocrites there are like that? ఈ రోజుల్లో అలాంటి వేషధారులు ఎంతమంది ఉన్నారు? See, Ananias and Sapphira were not killed because they didn't give all their money. అననీయ సప్పీరాలు ఎందుకు చంపబడ్డారంటే ఏదో వాళ్ళ డబ్బులన్నీ ఇవ్వలేదని కాదు. Supposing they sold their house for 1,100,000 rupees. ఉదాహరణకి వాళ్ళ ఇల్లు 1,00,000 రూపాయలకు అమ్మారు అనుకుందాం. And they decided, no, we will give only 50,000. అందులో 50,000 the Lord, దేవునికి 50,000 ఇద్దామని వాళ్ళు అనుకున్నారు. We'll keep back 50,000 for ourselves. 50,000 మన కోసం ఉంచుకుందామని అనుకుంటే, the other Christians was giving everything. ఇతర క్రైస్తవులు మొత్తం ఇస్తున్నారు. They were giving all their property so that the poor believers can be taken care of. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆస్తులు అన్ని అమ్మివేసి మొత్తం దేవునికి ఇస్తున్నారు, ఎందుకంటే పేద విశ్వాసులకు కూడా కావాలి కాబట్టి. Ananias and Sapphira wanted the same reputation. కానీ అననీయ సప్పీరాలకు అలాంటి ఘనతను కోరుకున్నారు. They wanted that honor that everybody thinks, oh, we are also wholehearted. మేము కూడా పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడిస్తున్నామనే ఘనతను వాళ్ళు కోరుకున్నారు. So they stood in the same line of people coming and putting all the money there. కాబట్టి వాళ్ళ డబ్బులన్నీ ఇస్తున్న లైన్ లో వీళ్ళు నిలబడ్డారు. But they didn't put all. కానీ మొత్తం వేయలేదు డబ్బులు. They both, husband and wife, agreed, we'll put only 50,000. భార్యాభర్తలు కలిసి సగమే ఇచ్చారు డబ్బులు. Now there's nothing wrong in that. సగం ఇవ్వటంలో తప్పులేదు. If you sell your house for 100,000, ఒకవేళ మీ ఇల్లు 1,00,000 రూపాయలకు అమ్మితే, even if you give 1 rupee to God, that's okay. దేవునికి మీరు 1 రూపాయి ఇచ్చినా అది మంచిదే. Because God loves only cheerful givers. ఎందుకంటే సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళనే దేవుడు ప్రేమిస్తాడు. There is no rule in the New Testament you give 10%. కొత్త నిబంధనలో నువ్వు దశంభాగం ఇవ్వాలనే నియమం ఏమీ లేదు. That is in the Old Testament. అది పాత నిబంధన నియమం. In the Old Testament there were so many other laws, like offer a lamb for sacrifice. పాత నిబంధనలో నువ్వు పాపం చేసినప్పుడు ఒక గొర్రె పిల్లని ఇవ్వాలి, అలాంటివి చాలా ఉన్నాయి నియమాలు. So if you obey 10%, you must also offer a lamb for sacrifice. ఒకవేళ దశంభాగం నువ్వు వెంబడిస్తున్నట్లయితే ఆ నియమాలు కూడా నువ్వు చేయాలి ఇక్కడ. And you must be circumcised also. అప్పుడు నువ్వు సున్నతి కూడా చేయించుకోవాల్సి వస్తుంది. But no pastor preaches all that. కానీ ఏ పాస్టర్ గారు ఇవి చెప్పరు. Have you heard any preacher saying you must be circumcised? ఏదైనా ఎవరైనా ఒక బోధకుడు వచ్చి మీరు సున్నతి చేయించుకోవాలని చెప్పడం మీరు విన్నారా? You must offer a lamb. లేకపోతే ఒక గొర్రె పిల్లని మీరు బలి ఇవ్వాలని చెప్పడం విన్నారా? Why they take only one thing? మరి ఎందుకు కేవలం ఒకటే తీసుకొని బోధిస్తారు? Because they love money. ఎందుకంటే వాళ్ళకి ధనాశ ఉంది. So these are all Old Testament laws. They're all finished with Christ. ఇవన్నీ పాత నిబంధనలో ఉండే నియమాలు, అవన్నీ క్రీస్తులో సమకూర్చబడ్డాయి. In Colossians 2 it says, don't let anyone judge you concerning these Old Testament laws. గలతీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా చెప్పబడింది, పాత నిబంధన నియమానుసారంగా ఎవరు మిమ్మల్ని, remember that verse, find it in Colossians తీర్పు chapter 2. తీర్చనివ్వకండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Look for it and find it. కాబట్టి ఆ విధంగా వాటిలో ఎవరు పట్టుకోవద్దు. In Colossians chapter 2 you can find that verse. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Ananias and Sapphira did not have to give anything. కాబట్టి అననీయ సప్పీరాలు నిజానికి అసలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. If they came to Peter and said, we sold our house for 100,000 but we don't want to give it to the Lord. ఒకవేళ వాళ్ళు పేతురు దగ్గరికి వచ్చి మా ఇల్లు మేము 1,00,000 రూపాయలకు అమ్మాం కానీ మేము ఏమి ఇవ్వదలుచుకోలేదు అని చెప్తే, Peter said, God bless you. Ananias and Sapphira, అననీయ సప్పీరా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. use your money faithfully for yourself and your family. కాబట్టి మీ డబ్బులు మీకోసం ఎంతో విశ్వాస్యత కలిగి వాడుకోండి. And I want to tell all of you, whatever money you have or whatever you earn, కాబట్టి మీ దగ్గర ఏ డబ్బులు ఉన్నా, మీరు ఎంత సంపాదించినా, you don't have to give even 1 rupee to God. దేవునికి మీరు 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. Many reasons. ఎందుకంటే God is not a beggar. ఎందుకంటే దేవుడు భిక్షగాడు కాదు. He doesn't come saying, please give me some money. Those are the beggars on the street. మీ దగ్గరికి ఏదో రోడ్ల మీద అడుక్కునే వ్యక్తిలాగా దేవుడు వచ్చి నాకు డబ్బులు ఇవ్వండి అని ఎవరిని అడగడు. And the pastors in churches saying, please give money. సంఘంలో పాస్టర్లు అడుగుతారు ఆ విధంగా. God is not a beggar. దేవుడు ఒక భిక్షగాడు కాదు. Jesus never went saying, please give me money. నాకు డబ్బులు ఇవ్వండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని అడుక్కోలేదు. You all got healed, now give some money. కాబట్టి మాకు అవసరం ఉంది, డబ్బులు ఇవ్వండి. You heard me preach, give some money. కాబట్టి మేము బోధించాము, డబ్బులు ఇవ్వండి. Can you picture Jesus ever doing something like that? యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చెప్పడం అసలు మనం ఊహించగలమా? No. లేదు. He never wanted it. ఆయన ఆ విధంగా కోరుకోలేదు. ఎప్పుడు He never wanted a gift from anybody. ఎవరి దగ్గర నుంచి ఆయన ఏమీ తీసుకోవడానికి ఇష్టపడలేదు. All the apostles were like that. అపోస్తలులందరూ కూడా ఆ విధంగానే ఉన్నారు. In the whole Bible, in the New Testament, you never find anybody asking for money. బైబిల్ అంతట్లో ముఖ్యంగా కొత్త నిబంధనలో ఎవరు కూడా ఎవరిని డబ్బులు అడిగినట్లుగా మనం చూడం. They always said, give to the poor.
ఎప్పుడు పేద విశ్వాసులకు ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి అని చెప్తారు. When Ananias and Sapphira pretended that they were giving everything, కానీ అననీయ సప్పీరియాలు మేమేదో మొత్తం ఇచ్చినట్లుగా వాళ్ళు నటించారు. they never told anybody. ఎవరికి చెప్పలేదన్నమాట. In their home, husband and wife decided secretly. వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలే ఏదో రహస్యంగా మంత్రాలు జరిపారు. Husband alone came in that queue. కాబట్టి భర్త ముందు ఆ లైన్లో వచ్చి నిలబడ్డాడు. He didn't say anything. ఏమీ చెప్పలేదు. He just quietly put that 50,000 rupees there. ఏదో మౌనంగా వాళ్ళ దగ్గర ఉన్న 50,000 ఇచ్చారు. And went away. బయటికి వెళ్ళాడు. Like all the others. వేరే వారిలాగా. And Peter, the Holy Spirit said to Peter, call him back. పరిశుద్ధాత్ముడు పేతురుకు చెప్పాడు, అతన్ని పిలువు. You know, it's amazing how God gives discernment to godly spiritual leaders. ఒక ఆత్మ సంబంధమైన దైవిక సంబంధమైన నాయకుడికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప వివేచన ఇస్తాడో కదా. The Holy Spirit will tell a leader, that man is a crook, don't trust him. పరిశుద్ధాత్ముడు ఆ నాయకుడికి చెప్తాడు, ఆ వ్యక్తి వంకర బుద్ధి గలవాడు, నమ్మొద్దు. He has shown me that many times. నాకు కూడా అనేక సార్లు దేవుడు చూపించాడు. Somebody comes to our church and God says, don't trust him, he's a crook. ఒక వ్యక్తి మా సంఘంలోకి వచ్చినప్పుడు ఆయన నమ్మొద్దు, అతడు వంకర బుద్ధి గలవాడు. I don't even know him. అతను ఎవరో కూడా నాకు తెలియదు. That's what the Holy Spirit told Peter. That guy is a crook, call him back. పేతురుకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్పాడు, ఆ వ్యక్తి ఎంత వంకర బుద్ధి గలవాడు, పిలువు. He called him back. పిలిచాడు. And the Holy Spirit told him what to say. పరిశుద్ధాత్ముడు చెప్పాడు ఏం చెప్పాలో. Why have you kept some of the money back and try to fool everybody? నువ్వెందుకు కొంత డబ్బు నీ దగ్గర ఉంచుకొని మిగతా వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నావు? And see what Peter says. పేతురు ఏం చెప్పాడు చూడండి. In Acts 5:4. అపోస్తుల కార్యములు 5:4. This is the clearest verse that says there's no need to pay your tithe. కాబట్టి నువ్వు దశంభాగం చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఎంతో స్పష్టమైన వచనం ఇది. You want a New Testament verse that you don't have to pay 10% of your income? మీరు మీ ఆదాయంలో దశంభాగం దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడానికి క్రొత్త నిబంధనలో ఒక వచనం కోసం మీరు చూస్తున్నారా? Here it is. ఇక్కడ ఉంది చూడండి. Acts 5:4. అపోస్తుల కార్యములు 5:4. Peter told Ananias, పేతురు అన్నయ్యతో ఈ విధంగా చెప్పాడు, when your house was property was not sold, it was your own. కాబట్టి అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. After it was sold, it was still yours. అది నువ్వు అమ్ముకున్నా కానీ తర్వాత నీదే కదా. He didn't say after it was sold 90% is yours, 10% is God's. నువ్వు ఇల్లు అమ్ముకున్న తర్వాత 10% దేవునికి సంబంధించింది, 90% నీదని చెప్పలేదు. Before you sold it, it was all yours. నువ్వు అమ్మక ముందు కూడా అది నీదే. After you sold it, it was still all yours. అమ్మినా కూడా అది నీదే. God didn't want even 1%. దేవునికి 1% కూడా అవసరం లేదు. But why do you tell a lie to God? కానీ మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధం ఎందుకు ఆడావు? So he was not punished for not giving money, he was punished for pretending. అతను ఎందుకు శిక్షించబడ్డాడు అంటే డబ్బులు ఇవ్వలేదని కాదు, డబ్బులు ఇచ్చినట్లుగా నటించాడు. And he fell down and died. మరణించాడు వెంటనే. And after some time, after 3 hours, verse 7, his wife came, not knowing what happened. 7వ వచనంలో 3 గంటల తర్వాత తన భార్య వచ్చింది, ఆమెకేం తెలియదు ఏం జరిగిందో. And Peter asked her a question. అప్పుడు పేతురు ఈ విధంగా అడిగాడు, to give her a chance to speak the truth. కనీసం ఇప్పుడైనా నిజం చెప్తుందేమని ఒక అవకాశం ఇచ్చాడు. See, God is so good. దేవుడు ఎంతో మంచివాడు. Maybe the husband is a crook, but the wife is straightforward, then God will bless the wife. ఒకవేళ భర్త వంకర బుద్ధి కలిగిన భార్య సరిగా ఆలోచిస్తుందేమో, దేవుడు ఆశీర్వదిద్దాం అనుకున్నాడు. Please remember this, sisters. కాబట్టి సహోదరులారా మీరు గుర్తుంచుకోండి, if your husband is cheating somebody, don't join him. ఒకవేళ మీ భర్త ఎవరినైనా మోసం చేస్తున్నట్లయితే అతనితో చేతులు కలపొద్దు. You say no, I will follow the Lord. లేదు, నేను ప్రభువుని వెంబడిస్తానని చెప్పాలి. So Sapphira did not have to tell a lie like her husband. కాబట్టి సప్పీరా అక్కడ తన భర్త చెప్పినట్లు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. Peter gave her a chance to speak the truth. పేతురు ఒక అవకాశం ఇచ్చాడు నిజం చెప్పడానికి. He said, tell me, verse 8, did you sell this land for this price? మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. Was it only 50,000? 50,000కి అమ్మారా? She says yes, with a holy look. She said yes. ఆమె ఎంతో పరిశుద్ధంగా కనపడుతూ అవును అని చెప్పింది. And Peter said, why have you agreed with your husband to try and tempt the Holy Spirit? అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? Those who carried out your dead husband will now carry you out also. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని And immediately she fell at his feet dead. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. Did Peter kill them? పేతురు చంపేశాడా వాళ్ళిద్దరిని? Life and death are in the hands of God, not in the hands of Peter. మరణ జీవ మరణములు దేవుని చేతిలో ఉంటాయి, మనుషుల చేతిలో కాదు. It was God who told Peter to speak like that. ఆ విధంగా మాట్లాడమని పేతురుకు చెప్పింది దేవుడే. And they died. వాళ్ళు ప్రాణం విడిచిపెట్టారు. Great fear, verse 11, came on the whole church. 11వ వచనం, సంఘం అంతటికి మిగుల భయము కలిగెను. So somebody asked me once,
ఒక వ్యక్తి ఈ విధంగా ఒకసారి నన్ను అడిగారు, Brother Zach, why doesn't this happen today also? These Zach గారు, మరి hypocrites are all killed. జాక్ గారు, మరి ఎంతో మంది వేషధారులు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఇలా? I said there'll hardly be anybody left in the church after that. ఇప్పుడు అలా జరిగితే అసలు చర్చిలో ఎవరు ఉండరని చెప్పాను. So God is very merciful. దేవుడు ఎంతో కనికరం కలిగిన వాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. Like there were worse sinners than Ananias and Sapphira in the church in Corinth. కొరింథీ సంఘంలో అననీయ సప్పీరాల కంటే ఎంతో ఘోరమైన పాపంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. There was a man living in adultery with his stepmother and he was breaking bread in the church. అక్కడ ఒక వ్యక్తి తన తండ్రి వేరే భార్యతో వ్యభిచారం చేస్తూ బల్లలో పాల్గొంటున్నాడు కొరింథీ సంఘంలో. One brother was taking another brother to court and they were all breaking bread together. ఇంకొక సహోదరుడేమో ఇంకొక సహోదరుని కోర్టుకు తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ కలిసి మళ్ళా రొట్టె విరుస్తున్నారు. Why didn't they die? మరి ఎందుకు వాళ్ళు ఎందుకు చనిపోలేదు? Their sin was worse than Ananias and Sapphira. అననీయ సప్పీరాలు చేసిన పాపం కంటే ఎంతో ఘోరమైన పాపం అది. The difference is this. వ్యత్యాసం ఏంటంటే, The church in Corinth was a corrupt carnal church. కొరింథీలో ఉన్న సంఘం ఎంతో పాడైపోయిన సంఘము, శరీరానుసారమైన సంఘము. The church in Jerusalem at this time was a fiery pure church. కానీ ఈ సమయంలో యెరూషలేములో ఉన్న సంఘం ఎంతో అగ్నితో నిండుకొని ఉన్న సంఘం. If Ananias and Sapphira had done this in the Corinthian church, ఒకవేళ అననీయ సప్పీరియాలు అదే పాపాన్ని కొరింథీ సంఘంలో చేసుంటే they wouldn't have died. వాళ్ళు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు. He may have been appointed an elder in the Corinthian church. బహుశా అననీయ కొరింథీ సంఘ పెద్దగా ఉండేవాడేమో. So it depends which church you are in. కాబట్టి నువ్వు ఏ సంఘంలో ఉన్నావు అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. If you are a hypocrite, please join some Corinthian type of church today, otherwise it's very dangerous. ఒకవేళ నువ్వు వేషధారి అయి ఉంటే దయచేసి నువ్వు కొరింథీ లాంటి సంఘంలో వెళ్ళి చేరు, లేనట్లయితే ఎంత ప్రమాదం. If you join a church which has got a high standard of purity and you try to be a hypocrite there, పవిత్రత విషయంలో ఎంతో ఉన్నత ప్రమాణాలు ఉన్న సంఘంలో ఒక వేషధారిగా నువ్వు కొనసాగలేవు. God may not kill you spiritually, but you will die physically, but you will die spiritually. నువ్వు భౌతికంగా మరణించకపోవచ్చేమో కానీ ఆత్మీయంగా మరణిస్తావు. I've seen that also. నేను దీన్ని కూడా చూశాను. In a church that's preaching a very high standard, ఒక సంఘంలో ఎంతో ఉన్నతమైన ప్రమాణాలు కలిగి బోధ ఉంటే, like we do in CFC, లో మనం చేసినట్లుగా, not everybody is living up to that standard. అందరూ ఆ ప్రమాణాల ప్రకారం ఏం జీవించట్లేదు. There are a few brothers and sisters who live up to that standard. కానీ కొంతమంది సహోదరులు అటువంటి ప్రమాణాలతో జీవించే వాళ్ళు ఉన్నారు. Those who come into such a church to get a name that I also belong to a spiritual church. నేను కూడా ఆత్మ సంబంధమైన సంఘ సభ్యుడిని అని పేరు కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. But they don't live up to that standard in their private life. కానీ వాళ్ళ రహస్య జీవితంలో ఆ ప్రమాణాల ప్రకారం వాళ్ళు జీవించరు. I have seen what happens. ఏం జరిగిందో నేను చూశాను. They die spiritually. ఆత్మీయంగా వాళ్ళు మరణించారు.